హాయ్ ఫ్రెండ్స్. కారంచేడు కోర్టు కేసుకు సంబంధించి ఇది మూడో వీడియో. ఆల్రెడీ మొదటి పార్టు, రెండో పార్టు ఇవ్వటం జరిగింది. ఇది మూడో పార్టు. అయితే మొదటి పార్టు, రెండో పార్టులో పోలీస్ కేసు రిజిస్టర్ చేయటం, అది పురోగతి సాధించని కారణంగా తిరిగి క్లోజ్ చేయటం, మరలా లక్ష్మణరావు అరెస్ట్ అవ్వటం, తిరిగి మళ్ళీ కేసు ఫైల్ చేయటం, రీఓపెన్ చేసి మళ్ళీ దాని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించటం, లక్ష్మణరావు కూడా చేయి జారిపోవటంతో మరలా కేసు మొదటికి రావటం, ఈ రెండు వీడియోల్లో నేను పార్ట్ 1, పార్ట్ 2లో చెప్పటం జరిగింది. ప్రధానంగా మనకి దగ్గుబాటి చించురామయ్య చనిపోయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి కొంతమంది కోర్టుకి అటెండ్ అవ్వటం, ఆ కేసు నడవటం, ఆ కేసులో దగ్గుపాటి వెంకటేశ్వరరావు అంటే తండ్రిని చంపిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాడు అనేది ఇక్కడ వర్షను. దీనికి సంబంధించి మాట్లాడుకోబోయే ముందు ఇంకా అసలు కేసు ఎలా నడిచింది, కోర్టులో కూడా కేసు ఎలా నడిచింది, ఈ క్షమాభిక్ష కథ ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. ఈ క్రమంలో లక్ష్మణరావు అరెస్ట్ అయ్యి మరలా చేయి జారిపోవటంతో కేసు మొదటికి రావటం, ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు అంటే ఇరపని శంకర్ ఎలియాస్ నాగేశ్వరరావు, ఇతను 1992 ఫిబ్రవరి 11న ప్రకాశం జిల్లా మార్టూరు, ఇది హైవే మీద ఉంటుంది, చిలకలూరిపేటకి దగ్గరలో హైవే మీద ఉంటుంది. అక్కడ ఆర్టీసీ బస్సులో వస్తూ రివాల్వర్తో అరెస్ట్ అవ్వటం జరిగింది. ఈ అరెస్ట్ అవ్వటం తోటి మరలా కేసుకు సంబంధించిన అంశాలు ముందుకు రావటం జరిగింది. ఈ అరెస్ట్ ఎలా జరిగింది, ఈ పూర్వపరాలేంటి, మనకి అంటే నక్సలైట్లు అరెస్టులు, చిత్రహింసలు, ఎన్కౌంటర్స్, జైళ్ళు, ఇవన్నీ చాలా వింటూ ఉంటాం మనం సహజంగా. అసలు నక్సలైట్లు అరెస్టు ఎలా జరుగుతుంది, అరెస్ట్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, టార్చర్ ఎలా ఉంటుంది, ఎన్కౌంటరా లేదంటే కోర్టులో పెట్టడమా, అంటే ఈ పరిణామాలన్నీ మనకి ఏదైనా అర్థమైతే బాగుంటుంది. కనుక నేను ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు అంటే ఇరపని శంకర్ ఎలియాస్ నాగేశ్వరరావు అరెస్టు నేను కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడతా, కొంచెం ఆసక్తిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ అరెస్ట్ గురించి మాట్లాడుకొని మనం నెక్స్ట్ వెళ్దాం. యాక్చువల్గా ఈ ఇరపని శంకర్ అనే అతను ప్రకాశం జిల్లా కార్యదర్శిగాను, రీజనల్ కమిటీ మెంబర్గా ఉంటూ నల్లమల ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. అయితే ఇతను దాదాపుగా అరెస్ట్ అయ్యింది 1992 ఫిబ్రవరి 11 అర్ధరాత్రి 1:30 గంటల్లో ఆర్టీసీ బస్సులో అరెస్ట్ అవుతాడు. అయితే దీనికి ముందు ఏంటంటే ఇతను హైదరాబాదు పంపించబడ్డాడు. అంటే హైదరాబాద్ ఎందుకు పంపించబడ్డాడు అంటే యాక్చువల్గా ఇతనికి ఒక రీజనల్ కమిటీ మెంబర్, ఇతను రీజనల్ కమిటీ సమావేశం ఏదో జరుగుతుంది, ఆ సమావేశానికి వెళ్ళాలి ఇతను. యాక్చువల్గా ఈ వెళ్ళటం కోసం ప్రిపేర్ అవుతున్న టైంలో ఇతని దగ్గరికి రాష్ట్ర కమిటీ లీడర్స్ ఇద్దరు రావటం జరిగింది. వాళ్ళు నిమ్మలూరి భాస్కర్ రావు ఎలియాస్ మల్లిక్ లేదా అజ్ఞాత సూర్యుడు అంటారు, అతను సూర్యం గారు, వీళ్ళిద్దరూ రాష్ట్ర కమిటీ లీడర్సు, ఈ సర్కారు జిల్లాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి లీడర్సు. వీళ్ళు ఈ నాగేశ్వరరావుని కలవటం జరిగింది, ఈ ఇరపని శంకర్ని కలవటం జరిగింది. కలిసి మాకు అర్జెంటుగా హైదరాబాద్ దాకా పోయి రావాలి, ఈ లెటర్స్ తీసుకువెళ్ళి
హైదరాబాదులో చేర్చాలని చెప్పి అడగటం జరిగింది. హైదరాబాద్లో ఎవరు వస్తారంటే పులంజియా రాష్ట్ర కమిటీ కార్యదర్శి. ఈ రాష్ట్ర కమిటీ కార్యదర్శిని కలవాలి, ఈ లెటర్స్ ఇచ్చి రావాలి, ఈ రీజనల్ కమిటీ సమావేశం ఇంకొకసారి పెట్టుకోవచ్చు అని చెప్పి అడిగితే సరే అని చెప్పి పార్టీ లీడర్స్ చెప్పారు కాబట్టి ఆ లెటర్స్ తీసుకొని ఇతను హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. హైదరాబాదు అంటే పులంజియా రాష్ట్ర కమిటీ కార్యదర్శి, పులంజియా గుర్తుపట్టటానికి అవకాశం ఉన్న వ్యక్తి కాబట్టి, పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ప్రకాశం జిల్లా కార్యదర్శిని పంపించడం జరిగింది. హైదరాబాదులో ఏదో ఒక హాస్పిటల్, ప్రముఖ హాస్పిటల్ దగ్గర కాంటాక్ట్ పెట్టుకున్నారు. ఆ కాంటాక్ట్కి ఈ నాగేశ్వరరావు వెళ్తాడు, అక్కడికి పులంజీ వస్తాడు అనేది వీళ్ళు చెప్పింది. యాక్చువల్గా పులంజీ రాడు, పులంజీ కొరియర్ని పంపిస్తాడు. కానీ కొరియరు ఈ ప్రకాశం జిల్లా కార్యదర్శి అన్నట్టు ఇరపని శంకర్ని గుర్తుపట్టాలి కదా, ఇది ఒక ప్రాబ్లం ఉంది. అయినా ఇరపని శంకర్ హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ కోటి సెంటర్లో లాడ్జీ తీసుకొని ఆ లాడ్జీలో రూమ్లో నైట్ ఉండి పొద్దున్నే కాంటాక్ట్కి వెళ్ళాలి. అయితే ఇతను తీసుకున్న లాడ్జీలో పోలీసులు ఉన్నారు, అంటే గన్ మ్యాన్లు ఉన్నారు. హడావుడిగా ఉంది. ఏంటి హడావుడి అని చెప్పి ఇతనికి చిన్న అనుమానం వచ్చింది. అయినా రూమ్ తీసుకొని చిన్నగా వెళ్తూ వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా వింటూ ఇతను ఆ రూములోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళే క్రమంలో వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే మెదక్ జిల్లాకి సంబంధించి అతను మెదక్ జిల్లాకు సంబంధించిన లీడర్, నక్సలైట్ లీడర్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాడితో తలకాయ నొప్పిగా ఉందని, అతనికి సంబంధించినటువంటి ఏదో కార్యక్రమాలకు సంబంధించి మాట. ఇవన్నీ నక్సలైట్ల గురించే మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏంటి అని చెప్పి అనుమానంగానే ఇతను వెళ్ళి ఇతని రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్లో అతను స్టే చేయటం జరిగింది. ఆ క్రమంలో ఒక డౌట్, అంటే అక్కడ లాడ్జీ బాయ్ వస్తే అతన్ని ఏంటయ్యా హడావుడిగా ఉంది, గన్ మ్యాన్లు ఉన్నారు ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం వల్ల అక్కడ నుంచి పారిపోయి వచ్చి ఎమ్మెల్యేలు, మండలాధ్యక్షుళ్ళు అట్లాంటి వాళ్ళందరూ ఇక్కడ తలదాచుకుంటా ఉంటారు, అట్లాంటి వాళ్ళండి అని చెప్పి. అంటే అక్కడ కూడా నక్సలైట్ల సమస్య అనేసరికి ఈ నాగేశ్వరరావు కొంచెం డౌట్ వచ్చింది. అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం కొంచెం అనుమానం వచ్చినా ప్రమాదం, ఈ వాతావరణం అంతా అలానే ఉంది అనేది అనుకుంటూ ఆయన ఆ రోజు అక్కడ పడుకోవడం జరిగింది. కానీ నిద్ర పట్ల, కలత నిద్ర, ఎవరో వచ్చినట్టు, బూట్లు చప్పుడు, తలుపు కొట్టినట్టు, ఇట్లా కొంచెం నిద్ర పట్టక ఇబ్బంది పడటం జరిగింది. అసలు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్లో వెళ్ళటం జరిగింది. ఈ ఎక్స్ప్రెస్ అంటే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అనుకుంటే, ఈ హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో అసలు ఖాళీ లేదు, ప్లేస్ లేదు, నిలబడటానికి కూడా స్థలం లేదు. ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మీద ఇట్లా అడ్జస్ట్ అవుతూ ఇబ్బంది పడుతూ నైట్ అంతా నిద్ర లేకుండా వెళ్ళి అక్కడ దిగి అక్కడ లాడ్జీలోకి వెళ్ళి అక్కడ నైట్ కూడా నిద్ర లేకపోవటం, 2 రాత్రులు నిద్ర లేదండి. అట్టా ఇబ్బంది పడుతూ ఆ నైట్ గడపడం జరిగింది. అట్లా 2 రోజులు నిద్ర లేదు. తెల్లారి ఇతను ఆ ప్లేస్కి వెళ్ళి, అంటే కాంటాక్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి, ఒక హాస్పిటల్, అది హాస్పిటల్ ప్లేస్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఇతన్ని గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఇతను ఎవరో చూడలేదు, ఎవరు రాలేదు. ఇతనైతే వెళ్ళి తిరిగి రావటం, మరలా ఈవినింగ్ ఒకసారి కాంటాక్ట్ ఉంటే మళ్ళా ఈవినింగ్ మళ్ళా వెళ్ళటం, ఆ ప్లేస్లో దాదాపు 1 గంట గడిపి ఎవరూ రాకపోయేసి తిరిగి వచ్చి లాడ్జీకి వచ్చేసరికి ఈ లాడ్జీలో ఇంకా ఈ హడావుడిగా అయితే తీవ్రంగా ఉంది. ఆ రోజు ఎందుకో హైదరాబాదు సిటీ అంతా అలర్ట్ అయింది. అంటే ప్రతి సెంటర్లో పోలీసులు ఉన్నారు, కొంచెం హడావుడిగా ఉంది. ఆ క్రమంలో ఇంకా ఈ నాగేశ్వరరావు లాడ్జీకి వచ్చేసి సర్దుకొని ఇక అయిపోయింది, 2 కాంటాక్ట్స్కి ఎవరు రాలేదు కదా, తిరిగి వీళ్ళు ఇచ్చిన లెటర్స్, నోట్స్లో ఉండే ఆ పుస్తకాలు తీసుకొని ట్రైన్కి వెళ్ళాలి, ట్రైన్ మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి గౌలీగూడ బస్ స్టాండ్కి వెళ్ళటం జరిగింది. గౌలీగూడ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక బస్సు ఎక్కి వెళ్దామని చెప్పి అనుకునే లోపల హైదరాబాదు మద్రాసు ఎక్స్ప్రెస్ బస్సు
కదిలింది. కదిలి ప్రయాణానికి సిద్ధంగా ఉంది. అక్కడికెళ్ళి అడిగితే టికెట్లు లేవు, ఖాళీలు లేవు అన్నారు. ఇతను వెనక్కొచ్చాడు. వెనక్కొచ్చే క్రమంలో ఒక ఇద్దరు బస్సులో ఎక్కి సీట్ ఒకటే ఉంది. ఇద్దరుండారాళ్ళు. దాంతో మాకు అవసరం లేదని వాళ్ళు దిగిపోవటంతోటి కండక్టర్ మళ్ళీ ఈ నాగేశ్వరరావుని కేకేయటంతోటే ఇతనెళ్ళి బస్సులో ఎక్కి కూర్చోవటం జరిగింది. ఈ టికెట్ తీసుకున్నారు. ఒంగోలుకి టికెట్ తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకి టికెట్ తీసుకున్నారు. తీసుకొని బస్సులో కూర్చోవటం. బస్సు ప్రయాణం చేసింది. ప్రయాణం చేస్తూ దాదాపు హైదరాబాదు సిటీ అవుట్‌కట్స్‌కి వచ్చేసరికి ఒక చల్లటి గాలి తగిలింది. ఇతనికి 2 రాత్రులు నిద్ర లేదు. దాంతో ఇతను నిద్రలోకి వెళ్ళిపోతుంది. అయితే నిద్రొచ్చే క్రమంలో ఇతని దగ్గర బ్యాగ్ ఉంది. ఆ బ్యాగు పైన పెట్టేశాడు. ఇతని చేతిలో వెపన్ ఉంటుంది. 38 రివాల్వర్. ఈ రివాల్వరు ఒక బ్యాగ్‌లో పెట్టుకొని బ్యాగ్ ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇది 2 సార్లు నిద్ర వల్ల ఇది జారి కింద పడటం జరిగింది. దాంట్లో వెపన్ ఉండటం వల్ల అది ఒక రాయి బస్సులో పడితే ఎట్టుంటదో ఆ సౌండ్ వస్తుంది. మళ్ళీ ఇదెక్కడ అనుమానం వస్తుందో పక్కన వాళ్ళకని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఆ బ్యాగ్ తీసి ఆ వెపన్ బ్యాగ్ తీసి పైన ఆ లెటర్స్, నోట్స్‌లు ఉన్నటువంటి బ్యాగ్‌లో పెట్టేసి జిప్పేసి ఇతను కూర్చొని నిద్రపోవటం జరిగింది. ఇది ఒక మిస్టేక్ టెక్నికల్‌గా. అంటే వెపన్ దగ్గర ఉండాలి. పక్కన పెట్టకూడదు. నిద్ర వస్తుందనేసరికి ఇతను అట్టా పెట్టేసేసి పడుకొని నిద్రపోవటం జరిగింది. ఈ బస్సు దాదాపు ఒంగోలు చేరే లోపల మధ్యలో నరసరావుపేటలో భోజనం కోసం దిగటం జరిగింది అందరూ. కానీ ఈ ఇరపని శంకరు గాఢ నిద్రలో ఉండి బస్సు దిగల తెలియదు ఇతనికి. నిద్రపోతూనే ఉన్నాడు. వాళ్ళందరూ భోంచేసి వచ్చారు, ఎక్కారు. ఎక్కిన తర్వాత మళ్ళా బస్సు కదిలింది. చిలకలూరుపేట దాటి మార్టూరులోకి వచ్చి ఆ రోడ్లోకి వచ్చి మార్టూరుకి వచ్చేసరికి మార్టూరు హైవే మీద ఉంటుంది కదా, నైట్ చెకింగ్ ఉంటుంది జనరల్గా. ఎందుకంటే అక్కడ చాలా స్మగ్లింగ్కి సంబంధించి వెండి, వజ్రాలు, లేదంటే గంజాయి ఇట్లాంటివి అయ్యో దొరుకుతూ ఉంటాయి చెకింగ్లో. అందుకని జనరల్గా నైట్ చెక్ చేస్తుంటారు. ఆ బస్సును ఆపటం జరిగింది. బస్సును ఆపి లోపలికి వచ్చి అది ఆ చలికాలం, పోలీసులు మఫ్లర్లు చుట్టుకొని చలికోట్లు వేసుకొని తుపాకులు పట్టుకొని బస్ ఎక్కి అందరు చెక్ చేస్తూ ఉన్నారు. బ్యాగులు గీగులు అట్లా పర్సన్. ఇక్కడ ఈ నాగేశ్వరరావు బ్యాగ్ దగ్గరికి వచ్చి పట్టుకోగానే అది గట్టిగా తగిలింది. ఏంది గట్టిగా తగిలిందని తీశారు. తీసి ఓపెన్ చేస్తే బ్యాగ్లో రివాల్వర్ ఉంది. ఈ రివాల్వరు తీసుకొని కింద సిఐ గారు ఉన్నారు, 2 ఎస్ఐలు ఉన్నారు, ఒక సిఐ ఉన్నాడు. వాళ్ళకి చెప్పగానే ఏదో లైసెన్స్ తుపాకీ అయి ఉంటుంది, ఒకసారి లేపి అడగండి అని చెప్పి అనటం జరిగింది. నిద్రలో ఉన్న వాళ్ళని మళ్ళీ చిన్నగా వీళ్ళు రావటం, వీళ్ళు కూడా అంటే 2 ఎస్ఐలు, సిఐ కూడా బస్సు ఎక్కడం జరిగింది. ఎక్కడ దొరికింది బ్యాగ్, అక్కడికి వచ్చి నిలబడ్డారు. అయితే ఈ ఇరపని శంకర్ ఏం చేశాడంటే అక్కడ నుంచి ఇంకో కొత్త బ్యాగ్ ఒకటి కొన్నాడు. ఎందుకు కొన్నాడు? బెల్టులు, వెపన్స్ పెట్టుకునే పోచి, గ్రెనేడ్లు పెట్టుకునే పోచి, అట్లానే క్యాపులు, ఈ ఫారెస్ట్లో దళాల కోసం కొన్నాడు. కొని దానికి ఒక బ్యాగ్ కొని ఆ బ్యాగ్లో పెట్టి అది కూడా పెట్టుకున్నాడు. అంటే 2 బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ ఈ బస్ ఆపి ఆ బ్యాగ్ తీసుకొని అందరం లేపి ఇక్కడ నిలబడి ఈ సీట్లో ఉన్న ఇద్దరిని, అంటే ఇరపని శంకర పక్కన ఇంకెవరో కూర్చోంటాడు కాబట్టి ఇద్దరిని లేపడం జరిగింది. మాది కాదు అంటే ఇరపని శంకర్ కూడా నాది కాదన్న. నాది కాదు బ్యాగ్ అని చెప్పి. సరే ఎవరో చెప్పండి మర్యాదగా, దీంట్లో డబ్బులు ఉన్నాయి, ఈ బ్యాగ్ ఎవరిది అని చెప్పి అడుగుతున్నారు. కానీ సిఐ గారికి అయితే మనిషి చెమటలు పట్టింది బాగా. ఎందుకనంటే వీళ్ళకి ఈ బ్యాగ్ కిందకి తీసుకెళ్లి చూసే క్రమంలో ఆ బ్యాగులో ఈ లెటర్లు కట్ట ఒకటి దొరికింది. ఆ లెటర్ల కట్ట తీసి చూస్తే ఇక్కడ నక్సలైట్ ఉండాడని అర్థం. అయ్యా ఎవరు నక్సలైట్ ఉండాడు కనుక అంటే ఒక్కడే ఉండాడా, ఇంకెవరైనా ఉండారా, గబక్కన ఇటు నుంచి అయినా ఫైర్ చేస్తారా అనే డౌటు సిఐ గారికి వచ్చిందేమో. అతను కొంచెం మనిషి టెన్షన్ పడుతున్నాడు. అందరినీ అందరినీ అబ్బాయి మర్యాదగా చెప్పండి బ్యాగ్ ఎవరిదో, లేదంటే అందరినీ గుడ్డలు ఇప్పదీసి చెక్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసి అందరి జేబులు చెక్ చేయటం మొదలుపెట్టారు.
సరే ఇరపని శంకర్ని మీ బ్యాగ్ ఏది అని అడిగాడు. నాది. ఇతనికి రెండో బ్యాగ్ ఉంది కదా, ఈ ఈ బెల్టులు పోచులు యాక్చువల్గా అది పట్టుకున్నా అర్థం అవుద్ది. ఆ బ్యాగ్ నాదే అని చెప్పాడు. సరే ఇతనికి ఇంకో బ్యాగ్ ఉంది కాబట్టి అందరి దృష్టి ఈ బ్యాగ్ మీదే ఉంది కాబట్టి సరే అట్ట ఉండారు. అక్కడ నుంచి పోలీసులు అయితే కదలట్లా, చుట్టూ నిలబడి ఉండారు పోలీసులు తుపాకులతోటి. ఇతని దగ్గర బెల్ట్కి ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్లో ఒక జిప్ ఉంటుంది, ఆ జిప్లో బుల్లెట్స్ ఉంటాయి. ఈ బెల్ట్ తీసి వాళ్ళు ఉండగానే చాలా జాగ్రత్తగా తీసి సీటు కింద పెట్టేయటం జరిగింది. తర్వాత ఈయన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకంలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలవాలి రాసుకొని ఉంటారు, ఈ కాంటాక్ట్ ప్లేసులు అది ఉంది. దాన్ని తీసి ఇట్లా పట్టుకొని దీంట్లో పెట్టుకుని పట్టుకొని సీటుకి ఇట్లా అట చేయబెట్టి పట్టుకోవటం జరిగింది. అంటే ఎప్పుడు అవకాశం దొరికి ఇప్పుడు వదిలేద్దామని, దొరకకూడదు కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి. ఇది సమస్య. ఇప్పుడు అందరూ జేబులు చెక్ చేస్తున్నారు. ఈ జేబులు చెక్ చేస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ ఈ సీట్లో కూర్చున్న అందరినీ చెక్ చేస్తున్నారు. ఈ లోపల ఏం జరిగిందంటే ఒక ముగ్గురిని పోలీసులు కింద దించి లాకప్లో వేశారు. ఏంటనంటే ఇద్దరు మద్రాసు వెళ్తున్నారు, వాళ్ళ ఇద్దరికి కూడా ఒకే బ్యాగ్ ఉంది. ఇద్దరు కలిపి ఒకే బ్యాగ్. నీ బ్యాగ్ అంటే అది చూపిస్తున్నాడు, ఆయన బ్యాగ్ అది చూపిస్తున్నాడు. ఇద్దరికి సిరొక బ్యాగ్ ఉండాలి కదా, మీరిద్దరు దిగండరా ఎందుకైనా మంచిది. వాళ్ళిద్దరికి అనుమానం వచ్చి దించారు. ఒకడు మాచెర్లలో ఎక్కాడు, మద్రాస్ టికెట్ తీసుకున్నాడు, అతనికి బ్యాగ్ లేదు. అతని దగ్గర ఓ పెన్ను ఒక నోట్స్ మాత్రమే ఉంది. అంటే చదువుకునే కుర్రోడు ఇంట్లో డబ్బులు తీసుకొని సినిమా యాక్టర్లను చూడటానికి మద్రాసు వెళ్తున్నాడు. వాడి దగ్గర బ్యాగ్ లేదు. బ్యాగ్ లేదనేసరికి అతన్ని దించారు. ఇందాక ముందు దించిన వాళ్ళు ఇద్దరు తమిళనాడు వాళ్ళు. తమిళన్స్ అంటే సామాన్యులు కదా, రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరిని దించారు. ఈ పిల్లోడికి బ్యాగ్ లేదని ఈ కుర్రోడిని దించారు. సరే ఈ లోపల జేబులు చెక్ చేస్తున్నారు కదండి. ఈ జేబులు చెక్ చేస్తున్న క్రమంలో ఇరపని శంకర్ దగ్గరికి వచ్చి జేబులు లేపారు. జేబులోంచి ఆ పుస్తకం, అదే జేబులోంచి ఏముండేది అంటే డబ్బులు ఉన్నాయి. డబ్బులతో పాటు తీస్తే ఒక లెటర్ దొరికింది. ఆ డబ్బులతో పాటు చిన్న లెటరు అట్లా మడతేసి ఉంటుంది, లెటరు వైట్ పేపర్. ఈ లెటరు మీద అంటివిచ్చి ఉన్నటువంటి ప్లాస్టరు, ఈ వెపన్ బ్యాగ్ లో దొరికిన ఉత్తరాలు కట్ట, ఆ కట్ట మీద అంటించిన ప్లాస్టర్ ఒక్కటే. అంటే ప్లాస్టర్ ఎందుకు అంటిస్తారంటే అంతకుముందు అంటే ఒక లెటర్ రాసి దాన్ని మడతేసి స్టాప్లర్ వేసి పిన్ను కొట్టేవాళ్ళు. తర్వాత దాన్ని ఆపేసి వీళ్ళు స్టిక్కర్లు అంటించడం మొదలుపెట్టారు. ఎందుకనంటే స్టాప్లర్తో నొక్కినప్పుడు ఇనపది పిన్ ఉంటుంది కాబట్టి ఏదన్నా సమస్య వస్తే నోట్లో వేసుకొని నవిలి మింగేసేయాలి. అది ఇనపది ఉంటుంది కాబట్టి మింగటానికి ఇబ్బంది అవ్వచ్చు అని చెప్పి ప్లాస్టర్ చేయటం మొదలుపెట్టారు. అది నవిలేసి మింగటానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్కి సంబంధించినటువంటి మీకు తెలిసే ఉంటుంది లోగో. ఆ లోగోతో ఉన్న స్టిక్కరు ఈ లెటర్స్ మీద, ఈ జేబులో దొరికిన లెటర్ మీద ఉంది, ఆ వెపన్ బ్యాగ్ లో ఉన్న లెటర్ మీద ఉంది. దాంతో కన్ఫర్మ్ ఇతనే ఆ బ్యాగ్ అని. మీరు కూడా దిగండి అన్నారు. అనగానే వెంటనే ఇతను పెద్దగా స్లోగన్స్ ఇచ్చాడు. వద్దిల్లాలి సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్, జోహార్ అమర వీరులకు, ఇట్లా పెద్దగా స్లోగన్స్ ఇచ్చి అసలు పోలీసులు ముందు షాక్ అయ్యారు, భయపడ్డారు. అంటే ఏం జరుగుతుందో అని పెద్దగా స్లోగన్స్ ఇచ్చేసేసరికి పోలీసులు తుపాకులు పెట్టి అరవద్దు అని కేకలు పెట్టారు. అయితే ఇక్కడ ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు కదా, వాళ్ళల్లో శంకర్ రెడ్డి గారని ఒక ఆయన చాలా మామూలుగా ఉన్నాడు, కూల్గా ఉన్నాడు, ఏమీ టెన్షన్ లేదు. ఇంకొక ఎస్ఐ గారు కూడా కొంచెం టెన్షన్ పడతా కనిపించారు, కానీ శంకర్ రెడ్డి గారు చాలా కూల్గా. ఆయన నుండి పోలీసులు తుపాకులు ఎత్తే ఆ తుపాకులు ఆపి మీరు కామన్ ఉండండి అని చెప్పి ఆయన్ని అరవనీయండి అని చెప్పి ఆయన వదిలేయటం జరిగింది. ఇతను స్లోగన్స్ ఇచ్చిన తర్వాత ఉపన్యాసం ఇచ్చాడు. అంటే 10 నిమిషాలు ఉపన్యాసం ఇచ్చాడు. అంటే నేనెవరిని, నా పేరేంటి, మా ఊరేంటి, నేను విప్లవోద్యమంలో ఏ స్థాయిలో పనిచేస్తున్నాను, నేను విప్లవోద్యమంలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, అసలు విప్లవోద్యమం అవసరం ఉందా ఈ సమాజంలో, ఎందుకు విప్లవోద్యమం నిర్మించాల్సి వస్తుంది, సమాజంలో ఎందుకు అసమానతలు ఉన్నాయి, ఈ అసమానతలు పోవాల్సిన అవసరం ఉందా లేదా,
ఇట్లా ఈ క్రమంలో పోలీసుల యొక్క రిప్రెషన్, నిర్బంధం ఏ విధంగా కొనసాగుతుంది తెలంగాణలో, నల్లమలలో, ప్రకాశం జిల్లాలో ఎట్లాంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు పోలీసు నిర్బంధం వల్ల చెప్తూ ఇంకొక విషయం కూడా చెప్పాడు. మీరందరూ చూస్తున్నారు, నా దగ్గర వెపన్ లేదు, నా వెపన్ కూడా పోలీసులే తీసుకున్నారు. నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు రాత్రి. అరెస్ట్ చేసి పొద్దున్నే రేపటికల్లా ఎన్కౌంటర్ చేసి చంపేసి ఎన్కౌంటర్ అని పేపర్లో పడుతుంది. ఎన్కౌంటర్ అంటే అర్థం ఎదురు కాల్పులు అని. అంటే నా దగ్గర తుపాకుండి, వాళ్ళ దగ్గర తుపాకుండి, ఇద్దరు కాల్చుకుంటే ఆ కాల్పుల్లో చనిపోతే ఎన్కౌంటర్ అంట. మీరందరూ చూస్తున్నారు, నా దగ్గర తుపాకీ లేదు అంటే నన్ను పట్టుకొని చంపేస్తే దీన్ని హత్య అంటారు. అంటే హత్య చేసి అది చెప్పకుండా ఎన్కౌంటర్ అని చెప్తారు వీళ్ళు. కనుక ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది హత్య, ఇది బస్సులో అరెస్ట్ చేశారన్న విషయాన్ని మీరు 10 మందికి చెప్పండి. అవకాశం ఉంటే ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్లో వార్తా విలేకరుల బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులో మీరు కనీసం మీరు ఒక టిక్కెట్ వెనక రాసి దాంట్లో వేసిన అది వార్త అవుద్ది. అవకాశం ఉంటే అట్లా మీరు ప్రయత్నం చేయండి, సహాయం చేయండి అని చెప్పి మరలా స్లోగన్స్ ఇచ్చారు. ఇక్కడ పోలీసులకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే ఇతను ఎవ్వరో తెలిసింది. అతను మాట్లాడిన కారణంగా ఇతను ఇరపని శంకర్ అని, ఇతను ఇలియాస్ నాగేశ్వరరావు అని, ఈయన ప్రకాశం జిల్లా కార్యదర్శి అని, ఇతను చీరాల పట్టణానికి చెందినటువంటి నివాసి అని, నల్లమల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న విషయం, ఈ వివరాలన్నీ కూడా ఆ ఉపన్యాసం వల్ల పోలీసులకి అర్థమైంది. ఈ లోపల ఒంగోలు ఎస్పీ గారికి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఒక పోలీసు వ్యాన్ పంపించడం జరిగింది. ఈ లోపు ఇతన్ని దించి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం. పాపం కండక్టరు, డ్రైవరు బాగా ఫీల్ అయ్యారు. అంటే ఎప్పుడు పోలీస్ స్టేషన్ ముందు బస్సు ఆపలేదంటే కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపేవాళ్ళంట. ఆ రోజు పోలీస్ స్టేషన్ ముందు ఆపడం జరిగింది. అసలు మేము డ్యూటీలో ఉండగా అరెస్ట్ అయ్యాడు, ఇతన్ని కాల్చి చంపితే మా బస్సులో ఉండి దొరికి చనిపోవటం అనేసరికి కొంచెం వాళ్ళు బాగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యేదో కాఫీ టీ తీసుకొచ్చి ఇవ్వాలంటే నేను తాగను, ఈయనకి అలవాట్లేదు, కాఫీ టీ అలవాట్లేదు, తాగను. సరే ఇట్లా కూర్చోబెట్టిన కాసేపటికల్లా ఒంగోలు నుంచి వ్యాను దాదాపు ఫుల్ ప్రొటెక్షన్ తోటి ఆర్ముడు పోలీసులు వచ్చేసి ఆ వ్యాన్లోకి తీసుకొని ఒంగోలు తీసుకెళ్ళటం జరిగింది. ఒంగోలు తీసుకొని ఆ నైటే దాదాపు ప్రకాశం జిల్లా అంతా కూడా మండలాధ్యక్షులకి, ఎమ్మెల్యేలకి, అందరికీ ఇంటిమేషన్, అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రకాశం జిల్లాలో ఏదైనా జరగచ్చు, ఒక ప్రముఖమైన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు కాబట్టి నక్సలైట్లు ఏమైనా చేస్తారు కనుక ఎవరు జాగ్రత్తల్లో వాళ్ళు ఉండండి అని ఇంటిమేషన్ ఇచ్చేసి వీళ్ళు నైట్ క్రైమ్ మీటింగ్ ఏదో ఏర్పాటు చేసుకున్నారు. ఎస్పీలందరూ, ఏఎస్పీలు, ఇంటెలిజెన్స్ ఎస్పీ వాళ్ళు అట్లా అందరూ గ్యాదర్ అయ్యారు. ఇరపన శంకర్ని తీసుకొని ఒంగోలు టౌన్లో ఎస్పీ ఆఫీస్కి తీసుకువెళ్ళారు. ఇరపని శంకర్ ఏమనుకుంటున్నాడు జనరల్గా, అంటే అప్పటికి ఫస్ట్ అరెస్ట్ ఆయన మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అరెస్ట్ చేస్తే ఎలా చిత్రహింసలు పెడతారు, పళ్ళు పీకేస్తారు, మీసాలు వెనకలాగేస్తారు, ఎంట్రుకలు పైకి తీసేస్తారు, గుండు చూతులతో కూర్చుతారు, కత్తులతో పొడుస్తారు, ఇట్లా టార్చర్ అనేది చాలా సివియర్గా ఉంటుంది అనేది జనరల్గా చూస్తూ వింటూ ఉన్న విషయం. సరే ఎట్లా ఉంటుందో ఏందో అని చెప్పి ఇతను ఆలోచించుకుంటున్నాడు. ఒంగోలు ఆఫీస్లో తీసుకెళ్లారు. ఒక హాల్లో ఒక కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టి ఒక లీడింగ్ చైన్ వేసారు, పెద్ద చైన్ వేసి ఒక కుర్చీలో కూర్చోబెట్టి. అసలు ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టడం అనేది ఇక్కడ ఈయనకి ఒక ఆశ్చర్యం వేసినటువంటి అంశం. అంటే ముద్దాయినంటే ఎక్కడ ఒకసాట నేల మీద కూర్చోబెట్టాలి, ఈయన కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. అంటే ఎస్పీ గారు అయితే రాలేదు ఆ రోజు, ఏఎస్పీలు దాదాపు ఇంటెలిజెన్స్ ఏఎస్పీ, తర్వాత క్రిమినల్ ఏఎస్పీ, ఇట్లా ఎవరో ఒక ముగ్గురు, తర్వాత డిఎస్పీలు ఒక ఇద్దరు, అట్లా ఒక 5-6 వచ్చి కూర్చోటి ఆయనతో కాసేపు మాట్లాడటం జరిగింది. శంకర్ చెప్పండి, మీ స్థాయి ఏంటి అని పార్టీలో అని. మీ ఐజీ కంటే పెద్ద స్థాయి అండి అని చెప్పి. ఎందుకంటే మీ డిఐజీ అనుకోండి ఒక 2 జిల్లాలకి 3 జిల్లాలకి నాయకత్వం ఇస్తే నేను 5 జిల్లాలకి నాయకత్వం ఇస్తున్నా,
రీజనల్ కమిటీ మెంబర్ని నేను 5 జిల్లాలకి నాయకత్వం ఇస్తాను. కాబట్టి మీ డిఐజీ కంటే నా స్థాయి పెద్దది అని చెప్పి రైట్. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి మేము కాల్ చేస్తే మీ వాళ్ళు ఏం చేస్తారు? ఏం చెయ్యగలరు? మహా అయితే 2 బస్సులు తగలబెడతారు, లేదా 10 బస్సులు తగలబెడతారు, లేదా 25 బస్సులు తగలబెడతారు, 4 ఆఫీసులు తగలబెడతారు. ఇంతే కదా! ఇంతకు మించి ఏం చేయలేరు కదా! అప్పుడు నాగేశ్వరరావు అంతటితో ఆగరండి మా వాళ్ళు. మీరు నన్ను చంపటానికి మానసికంగా సిద్ధమైతే మరో రకంగా కూడా మీరు సిద్ధం కావాలి. ఏంటనంటే మీరు చనిపోవటానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మా వాళ్ళు బస్సులతో ఆగరు అని చెప్పారు. అంటే ఆ సంభాషణ అండి ఎంత తీవ్రంగా ఉంటుంది. అసలు అక్కడికెళ్ళి పోలీసు సమక్షంలో పోలీసులనే భయపెట్టే విధంగా మాట్లాడటం. ప్రకాశం జిల్లా కార్యదర్శికి, నల్లమల విప్లవకారుడికి, అంటే ఆయన వెనక ఎన్ని దళాలు, ఎంత సైన్యం ఉంది, ఆ బలం, ఆ శక్తి, ఆ ధైర్యం, ప్రజల యొక్క అండదండలు, ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేటువంటి ఆత్మ సంతృప్తి, పోలీసులు అరెస్ట్ చేస్తే దాన్ని స్వీకరించటం, అంటే హుందాగా స్వీకరించటం, అంతే హుందాగా పోలీసులకి సమాధానం చెప్పటం నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఆ సన్నివేశం అనేది. రైట్. ఇట్లా వాళ్ళ మధ్య అయితే ఏంటంటే అప్పటికి 92 నాటికి ప్రకాశం జిల్లా పోలీసులకి నక్సలైట్లకు సంబంధించినటువంటి విధి విధానాలు, పని విధానాలు, నిర్మాణము, ఆ పార్టీ తాలూకు చరిత్ర, ఆ వివరాలు తెలీదు. ఇంకా వాళ్ళకి ఆ ఉద్యమం యొక్క అనుభవాలు తెలియదు. అప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది, తెలియదు అనమాట. కనుక ఎట్లా ప్రశ్నించాలి తెలిస్తే ప్రశ్నించే తీరు వేరుగా ఉంటుంది. తెలియకపోతే మామూలు దొంగల్ని, లేదంటే రౌడీ షీటర్లని, హత్య చేసినటువంటి మామూలు ఖైదీలని ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళకి తెలుసు. నక్సలైట్లతో ఎలా ట్రీట్ చేయాలో ప్రకాశం జిల్లా పోలీసుకి అప్పటికి తెలియదు. ఇది కూడా నాగేశ్వరరావుకి అర్థమైన తర్వాత వాళ్ళు చాలా తేలిగ్గా కనిపించారు. చాలా దాంతో ఇతను మాట్లాడే చాలా హుందాగా మాట్లాడు. ఆ సంభాషణ జరుగుతూ ఉండగా ఇతన్ని మరొక వ్యాను రెడీ చేసి దాంట్లో ఎక్కించుకొని తిరిగి మళ్ళీ వెళ్ళటానికి రెడీ అని చెప్తే ఇక్కడ నుంచి ఇతన్ని తీసుకొని మరలా వేరే వ్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి కళ్ళకు గంతలు కట్టేసి తీసుకొని వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఎటు తీసుకెళ్తున్నారు? మాటూరు వైపు తీసుకెళ్ళారు. ఎందుకు మాటూరు వైపు తీసుకెళ్తున్నారు? ఒకవేళ అక్కడ కాల్ చేస్తారా అనేది ఈయన డౌట్. సరే అట్లా వెళ్తూ మాటూరు దాకా వెళ్ళిన తర్వాత మాటూరు దాటి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది. మాటూరు కూడా దాటుతున్నారు అంటే ఏమై ఉంటుంది? మాటూరు కూడా దాటుతున్నారు అని అంటే గుంటూరు జిల్లాకి ఏమైనా తీసుకెళ్తున్నారా అంటే గుంటూరు జిల్లా వచ్చేసరికి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఏంటంటే ఎస్పీ మీనా గారు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అసలు బస్సులో దొరికితే కిందకి దించి అక్కడే కాల్ చేస్తాడు. తీసుకెళ్ళి ప్రశ్నించటం కూడా ఉండదు. అంటే ఎస్పీ మీనా గారు విధానం అట్లా ఉండేది. ఇతనికి వెంటనే ఒక లైట్గా టెన్షన్ అనమాట. అంటే గుంటూరు జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాలో కాల్ చేస్తే తన జిల్లాలో కాలుస్తారు కాబట్టి ఇది అర్థమైపోద్ది, అందరికి అర్థమవుద్ది, ఇబ్బంది లేదు. గుంటూరు జిల్లాలోకి తీసుకెళ్తే ఈ గుంటూరు జిల్లాకి వెళ్తే అక్కడ ఎన్కౌంటర్ జరిగితే అంటే ప్రకాశం జిల్లా ప్రజలకి తెలుసుద్దా లేదా? ఒకసారి తెలియకుండా ఏమయ్యాడో కూడా తెలియకుండా అంటే శవాలను కూడా మాయం చేసిన చరిత్ర ఉంది. కనుక అది ఒక టెన్షన్, లైట్గా టెన్షన్కి గురవుతున్నాడు. గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అయింది బస్సు, వీళ్ళ వ్యాను. గుంటూరు జిల్లాలో నుంచి గుంటూరు జిల్లా దాటి విజయవాడ వైపు వెళ్తుంది. గుంటూరు జిల్లా కూడా అంటే ఎస్పీ మీనా గారి దగ్గరికి కాదు. కాబట్టి విజయవాడలో హెడ్ ఆఫీస్ ఏమైనా ఉందా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అక్కడికి వెళ్తున్నారేమో. సరే విజయవాడ
వెళ్ళి అక్కడ ప్రకాశం బ్యారేజీ దాటి లెఫ్ట్కి తిరిగి కొండ పక్క నుంచి హైదరాబాద్ రూట్ అది. ఆ రూట్లోకి వెళ్ళటం జరిగింది. ఇటు ఎందుకు వెళ్తున్నారు అంటే పక్కన కొండపల్లి ఫారెస్ట్ ఉంది. ఒకవేళ దగ్గరలో ఈ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి ఏమన్నా ఎన్కౌంటర్ చేస్తారా అని ఆ కొండపల్లి కొండల దగ్గరికి వెళ్ళి పక్క నుంచి రోడ్డు దాటి పైకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా ఆపలేదనంటే వీళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తున్నారు అనేది అర్థం. ఈ హైదరాబాద్ తీసుకెళ్తున్నారు అని అంటే ఏంటి పరిస్థితి అంటే తెలంగాణ వాళ్ళకి ఒప్పచెబితే అక్కడ తెలంగాణ వాళ్ళు సీరియస్గా ఉంటుంది వాతావరణం. అప్పటికే వాతావరణం చాలా వేడివేడిగా ఉంది. ఎమ్మెల్యేలు కిడ్నాపులు, సీఎల్ని ఎన్కౌంటర్లు సిఐని దాడి చేయటం, సీఎల్ని చంపటం, డిఎస్పీని చంపటం, ఇట్లా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. దాడులు జరుగుతున్నాయి, ముందు పాత్రలు వెళ్తున్నాయి. వాతావరణం వేడివేడిగా ఉంది. పైపెచ్చు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి శంకర్ ఉన్నాడు. శంకర్ భార్యని కాల్చి చంపేశారు. ఆ అమ్మాయిని కాల్చి చంపేస్తే బాగా నిజామాబాద్లో తీవ్రంగా ఉంది ప్రతిఘటన, నక్సలైట్ల ప్రతిఘటన. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ తీసుకెళ్ళటం అంటే ఇంకొంచెం సీరియస్గా ఉంది అని చెప్పి ఇంకొంచెం టెన్షన్కి గురి అవటం జరిగింది మానసికంగా. అంటే ఏం జరుగుద్దో తెలియదు. అంటే మనం చనిపోయామన్న విషయం కూడా తెలుసుద్దో తెలియదు. అంటే అడ్రస్ లేకుండా చనిపోతున్నామేమో. అంటే మాయమైపోయినటువంటి చాలామంది కనిపించకుండా పోయారు అని కథనాలు అందరితో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర చచ్చిపోయారు కూడా తెలియదు. అట్లా అవుద్దేమో నా కథ కూడా అనే డౌట్స్ ఇతని మైండ్లో మెదులుతున్నాయి. ఇతన్ని హైదరాబాదు తీసుకొని వెళ్ళి హైదరాబాదులో ఎస్ఐబి ఆఫీస్ అండి. ఎస్ఐబి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎస్ఐబి. ఆ ఎస్ఐబి ఆఫీస్కి తీసుకువెళ్ళి అక్కడ లోపల వేరే వాళ్ళకి చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు. ప్రకాశం జిల్లా వాళ్ళు ఏం చేశారు, ఒక కారులో మారుతి కారు లాంటి దాన్ని ఎక్కించుకొని కళ్ళగంతలు కట్టి మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్లో ఇంకెక్కడికో తీసుకెళ్ళి తిప్పి ఒక పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్కి వెనక పక్క ఒక గది, ఆ గదిలోకి తీసుకువెళ్ళి లోపల కూర్చోబెట్టి తలుపేసేసారు. ఒక రూమ్లో తలుపేసి కళ్ళగంతలు ఇప్పేశారు. ఇతనికి టెన్షన్, అన్నం లేదు, నిద్ర లేదు, స్నానం లేదు, వికారంగా ఉంది. దీనికి తోడు అంటే మంచినీళ్ళు తాగలేదు, ఒక రకమైనటువంటి తలనొప్పి, టెన్షను, ఏం జరుగుద్దో అనేది తెలియదు. ఒక రకరకాలుగా ఆ వాతావరణం, ఆయన శరీరం, మానసిక స్థితి అన్నీ కలిసి చాలా గజిబిజిగా ఉంది, టెన్షన్గా ఉంది, ఏం జరుగుద్దో తెలియదు. అక్కడ కూర్చోబెట్టి కళ్ళగంతలు తీశారు. అక్కడ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు, ఒక పోలీస్ ఆఫీసరు ఇంటెలిజెంట్ అండి. అంటే అతనికి నక్సలైట్ ఉద్యమం పట్ల, నక్సలైట్ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఒకతను. మరొకతను నక్సలైట్లని టార్చర్ చేయటంలో, చిత్రహింసల పెట్టడంలో నైపుణ్యం ఉన్న వ్యక్తి ఇంకొకతను నక్సలైట్ సానుభూతి తోటి అనుకూలంగా ఉండేటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి, ఆ క్యారెక్టర్ కాదండి, ఆ పాత్రలో ముగ్గురు 3 పాత్రలు, అతను 3. ఇది కాకుండా వీళ్ళకి ఒక అసిస్టెంట్, వీళ్ళు 4 అక్కడ ఉండారు. కలగంతలు ఇప్పదీసిన తర్వాత ఎవరైతే ఇంటెలిజెంట్ అని చెప్పాను చూడండి, అతను ఫస్ట్ అడిగిన ప్రశ్న, శంకర్ బిర్యానీ తెప్పించి భోంచెయ్యి అన్నారు. ఇతని పరిస్థితి బాగలేదు. ఒక పక్క టెన్షన్, ఏం జరుగుద్దో తెలియదు, నిద్ర లేదు, నీళ్లు లేవు, స్నానం లేదు, చెమటలో బట్టి ఒక రకమైన వికారంగా ఉంది. ఒక సెన్సేషన్, ఒక రకమైనటువంటి వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, తలనొప్పి కావచ్చు, ఏదో ఒక రకమైన పరిస్థితి, తీవ్రమైనటువంటి మానసిక ఘర్షణలో ఉన్నాడు. అలాంటప్పుడు తినటం సాధ్యమవుతుందా? కాదు. నేను తిన్నండి అని చెప్పి, పర్వాలేదు భోంచేసిన తర్వాత మాట్లాడుకుందాం.
లేదు నేను తిన్నండి. సరే మరి మామూలు భోజనం తెప్పించమంటారా? నేను తిన్ను. ఇప్పుడేం తింటావు? నేనేం తిన్ను. మంచినీళ్ళు తాగుతావా? తెప్పించండి. అట్లా మంచినీళ్ళు తెప్పించుకొని కాసిన మంచినీళ్ళు తాగి కూర్చోవటం జరిగింది. అప్పుడు ఆ పెద్ద ఎస్పీ గారు అంటే ఇంటెలిజెంట్ అన్నాను కదా, కొంచెం రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ మాట్లాడింది. శంకర్, మేము నిన్ను సూటిగా అడుగుతాం, నువ్వు సూటిగా సమాధానం చెప్పు. డొంక తిరగొడొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఏమి వింటున్నావా? ఓకే, ఇది ఆయన అడిగినటువంటి ప్రశ్న. 2, వీళ్ళకి ఉత్తరాలు దొరికినాయి. ఆ ఉత్తరాల్లో నిమ్మలూరి భాస్కర్రావు, సూర్యం గారు ఒంగోలులో నాగేశ్వరరావు కాంటాక్ట్లో ఉన్నారు. అంటే ఇతను హైదరాబాదు వెళ్ళి పులంజీయని రాష్ట్ర కార్యదర్శిని కలిసి వాళ్ళకి ఆ ఉత్తరాలు ఇచ్చి ఆయన ఇచ్చే సమాధానం ఉత్తరాలు తీసుకొని వస్తాడని చెప్పి వాటి కోసం ఎదురు చూస్తూ ఒంగోలులో వీళ్ళుండారు. ఈ అరెస్ట్ అంతా వాళ్ళకి తెలియదు. ఆ విషయాలు ఇక్కడ ఉత్తరంలో రాయటం జరిగింది. మేము ఎన్ఆర్ కాంట్రాక్ట్లో ఉండాం. ఎన్ఆర్ అంటే నాగేశ్వరరావు. ఎన్ఆర్ కాంట్రాక్ట్లో ఉండాం, మీరు రిప్లై పంపించండి అని కూడా రాశారు. కాబట్టి ఇతని కాంట్రాక్ట్లో నిమ్మలూరు భాస్కర్రావు, సూర్యం గారు ఇద్దరు ఉండారని అర్థమైంది. వాళ్ళు ఒంగోలులో ఉండారని అర్థమైంది. అది ఎన్ఆర్ కాంట్రాక్ట్లో ఉండారని అర్థమైంది. కనుక ఇదే సూటిగా మాట్లాడారు వాళ్ళు. ఏమంటారంటే, శంకర్, నిమ్మలూరు భాస్కర్రావు, సూర్యం గారు వీళ్ళిద్దరు ఎక్కడుండారో చెప్పు, నిన్ను వదిలేస్తా అని అనటం జరిగింది. అప్పుడు ఈ ఇరపని శంకర్ ఎన్ఆర్ ఏమన్నా అంటే, సార్ ఇందాక మీరే చెప్పారు టైం వేస్ట్ వద్దు, సూటిగా మాట్లాడండి అని. నేను సూటిగా చెప్తున్నా, మీరు నన్ను ఏమడిగినా నేను మీకు సమాధానం చెప్పను. నా శరీరం మీ చేతుల్లో ఉంది, మీరు ఏమైనా చేయండి, ఈ శరీరాన్ని ఏమైనా చేసుకోండి. మానసికంగా అయితే మానసికంగా నా కంట్రోల్లో, నా మానసిక స్థితి నా కంట్రోల్లో ఉంది. నా శరీరం మీ కంట్రోల్లో ఉంది. కాబట్టి మీరు ఏమైనా చేయదలుచుకుంటే నా శరీరాన్ని ఏమైనా చేసుకోండి. నా మానసిక స్థితి అయితే నా కంట్రోల్లో ఉంది, నేను స్థిరంగా ఉన్నాను. కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు, మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పాను. అంత సూటిగా, అంత ధైర్యంగా, అంటే అంత టెన్షన్లో, అంత నింపాదిగా మాట్లాడటం అనేది నిజంగా ఆ నక్సలైట్లకే చెల్లు అండి. ఆ మనోధైర్యం. ఓకే, అసలు అయోమయ పరిస్థితి, ఏం జరుగుద్దో తెలియదు. అయితే ఇతను ఒకదానికి సిద్ధమే. అంటే ఒక టెన్షన్ ఏంటంటే తెలియకుండా అడ్రస్ లేకుండా చనిపోతున్నాం అనే టెన్షన్ తప్ప, ఖచ్చితంగా చంపేస్తారని మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. ఎన్కౌంటర్ అయిపోద్ది, చిత్రహింసలు పెడతారు, దానికి మానసికంగా సంసిద్ధంగా ఉన్నాడు. అది డిసైడ్. కాకపోతే అడ్రస్ లేకుండా పోతున్నాము అనే ఒక టెన్షన్ అయితే ఇతనిలో ఉంది. అది ఆ టెన్షన్కి కారణం. అది చనిపోతాము అనేటువంటి భయం కానీ, ఎన్కౌంటర్ చేస్తారు, చిత్రహింసలు పెడతారనే భయం కానీ ఇతనిలో లేవు. ఇతనిలో ఉందేంటి, నా ప్రజలకి తెలియకుండా, నా ప్రాంతానికి తెలియకుండా, నేనేమయ్యానో తెలియని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితి దాపరిస్తుందేమో, నా సావు అడ్రస్ లేకుండా పోతుందేమో అనే ఒక టెన్షన్ తప్ప ఇంకేం లేదు. మెంటల్గా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. అందుకనే నేను డిసైడ్ అయ్యానండి, మీరు కూడా డిసైడ్ అవ్వండి అని చెప్పాడు. శంకర్, నువ్వు దగ్గుపాటి సించురామయ్య చేతులెత్తి దండం పెట్టినా వదిలిపెట్టల, కాల్చి చంపావు. కాబట్టి పైపెచ్చు పోలీస్ ఆఫీసర్లు దొరికితే మీరు ఎవరిని వదిలిపెట్టల. మరి నీ స్థాయి నాయకుడు, ఒక రీజనల్ కమిటీ కార్యదర్శి, అంటే రీజనల్ కమిటీ కార్యదర్శి కాదు, రీజనల్ కమిటీ మెంబర్ నువ్వు. మరి నువ్వు దొరికితే మేము ఎట్లా వదిలిపెడతాం? కనుక
నీకు ఒక అవకాశం ఇస్తాను. నిన్ను మేమేం అడగటం లేదు, మేమేమీ అడగం. నెమ్మలూరు భాస్కర్ రావు సూర్యం గారు ఎక్కడ ఉండారో చెప్పు. అయితే వాళ్ళకి పుస్తకం దొరికింది కదా, దాని ప్రకారం ఆ కాంటాక్ట్లోకి వెళ్ళి పట్టుకోవచ్చు కదా అనే డౌట్ రావాలి. కానీ ఈయన పుస్తకంలో ఏం రాసుకున్నాడంటే, ఒంగోలులో ప్లేస్ నెంబర్ 5, ఒంగోలు టౌన్లో ప్లేస్ నెంబర్ 5లో సాయంత్రం 7:30 అని ఉంది. అంటే సూర్యం గారు కానీ మల్లిక్ గారు కానీ కాంటాక్ట్లోకి ఎన్నింటికి వస్తారు? 7:30కి వస్తారు. ఫలానా డేట్న 13వ తారీఖు 7:30కి, సాయంత్రం 7:30కి ఎక్కడ కలుస్తారు? ప్లేస్ నెంబర్ 5 అని ఉంది. అంటే ప్లేస్ నెంబర్ 5 అంటే ఏంటి? అది ఈయన కోడ్ భాషలో రాసుకున్నాడు. అంటే ఇతనికి ప్లేస్ నెంబర్ 1 అంటే రైల్వే స్టేషన్ అని, లేదంటే ప్లేస్ నెంబర్ 2 అంటే ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ అని, ప్లేస్ నెంబర్ 3 అంటే ఏదో సినిమా హాల్ అని, ప్లేస్ నెంబర్ 4 అంటే ఏదో గుడి అని, ఇట్లా జన సమ్మర్ద కలిగిన జనం ఎక్కువగా తిరుగుతూ ఉన్నటువంటి ప్లేసుల్ని వీళ్ళు ఒక కోడ్ భాషలో పెట్టుకుంటారు. ప్లేస్ నెంబర్ 1, 2, 3, 4 అట్లా. ప్లేస్ నెంబర్ 5 అని అంటే అది ఎవరి మైండ్లో ఉంటుంది? ఎన్ఆర్ మైండ్లో ఉంటుంది. ఆ ప్లేస్ నెంబర్ 5 అంటే ఏంది తెలియదు. ప్లేస్ నెంబర్ 5 అంటే మన పోలీసులకి ఏం తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళి ఎతకాలి? ఆ ప్లేస్ నెంబర్ 5 ఏంటో చెప్పు అన్నారు. నీకు చెప్పను అన్నా. శంకరు, మేము చాలా పెద్ద పెద్ద నక్సలైట్లని డీల్ చేశాం. చాలా మేధావుల్ని, బాగా చదువుకున్న వాళ్ళని, డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద వాళ్ళని, వాళ్ళెవరు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పేవాళ్ళు. నీలాగా మొండిగా అంటే అదేదో ఆదర్శం అనుకుంటున్నావు, పొరపాటు. అట్లా ఉండదండి, అట్లా ఉండకూడదు. చెప్పు, మాట్లాడు, పర్వాలేదు మాట్లాడు. ఈయన తల ఉంచుకొని మాట్లాడలేదు. శంకర్, తలెత్తు. ఎందుకు తల దించుకుంటావు? తలెత్తి మాట్లాడవయ్యా. నేను చెప్పాను కదండి, నేనైతే సమాధానం చెప్పను. నన్ను మీరు అడగద్దు, టైం వేస్ట్ చేయొద్దు. మీరేం చేయదలుచుకున్నారో చేయండి, అంతే. ఇదేదన్నా గొప్ప విషయం అనుకుంటున్నావు నువ్వు అట్లా మాట్లాడటం? మేము ఎంతమందిని అరెస్ట్ చేసామో తెలుసా? ఎంతమందిని ఇంట్రాగేట్ చేసామో తెలుసా? ఇట్లా ఎవరు మాట్లాడాల. నువ్వేదో పెద్ద మేధావి అనుకుంటున్నావా, లేదంటే పెద్ద త్యాగమూర్తిని అనుకుంటున్నావా? మూర్ఖుడిలాగా ఉండవు నువ్వు. సమాధానం చెప్పు కరెక్ట్గా. బుద్ధుడిలాగా కూర్చుంటే కుదరదు. అంటే నీ చేత ఎలా సమాధానం చెప్పించాలో మాకు తెలుసు. అక్కడ దాకా వద్దు, నువ్వే చెప్పావనుకో, మనకి ఇబ్బంది లేకుండా మన మధ్య ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో నడుద్దాం. ఏంటి ఇబ్బంది? సరదాగా మాట్లాడు, తల దించుకొని మాట్లాడు. వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఈయన తల దించుకొని మాట్లాడు. శంకర్ నీకే చెబుతోంది, శంకర్ ఇట్లా చాలా సేపు, దాదాపు గంటన్నర సేపు ఇట్లాంటి వాతావరణంలో మౌనంగా, ఈ టైంలో ఎక్కువ మౌనంగానే ఉన్నాడు ఈయన. ఆ రోజు గంటన్నరలో ఎక్కువ మౌనంగానే ఉన్నాడు, చాలా తక్కువ మాట్లాడాడు. చాలా ప్రయత్నం చేశారు. మధ్యలో ఈ రెండో ఆఫీసర్ ఉన్నాడు కదా, కొంచెం టార్చర్ పెట్టారు. ఆయన భాషలో ఆయన కొంచెం హెచ్చరిస్తూ, భయపెడుతూ, కొంచెం వల్గర్గా కూడా మాట్లాడుతూ, కొంచెం పదజాలం అట్లా వాడుతూ మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే అలా మాట్లాడారో ఇంకా ఎన్ఆర్ బిగుసుకుపోతున్నాడు. నువ్వు ఇంకా ఒత్తిడి చేస్తే బిగుసుకుపోతున్నాడు, అతన్ని కదిలింది అంటే రాయి అయిపోతున్నాడు. ఈ ఇంటెలిజెన్సీ అతను మాట్లాడినప్పుడు పదే పదే మాట్లాడితే ఎప్పుడో ఒక దానికి సమాధానం చెబుతూ ఇట్లా జరుగుతూ ఉంది. ఇక గంటన్నర గడిచింది. రాత్రి దాదాపు 9:30, 10 ఆ ప్రాంతం అవుతుంది. ఇతన్ని లేచి నిలబెట్టి ఒక 2 చేతులకి గొలుసులతో కట్టేశారు. కట్టేసి 2 చేతులు ఇలా లేపేశారు. ఇలా లేపి కట్టేశారు. ఈ గొలుసు పైన ఒకటి, ఈ గొలుసు పైన ఒకటి కట్టేసి నిలబెట్టారు. నిలబెట్టి శంకర్ ఆలోచించుకో అని చెప్పి తలుపు తీసుకొని వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. తలుపేసేశారు. అయితే ఇరపని శంకర్, ఇది ఇక్కడి నుంచి నేను ఈ వీడియో ఇక్కడ ఆపుతున్నాను.
ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను, పార్ట్ 4లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.